మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలులో పర్యటిస్తున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పూడిచెర్లకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. పూడిచెర్లలో ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొనున్నారు. రైతు సూర రాజన్న పొలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూమి పూజ అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలులో పర్యటిస్తున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పూడిచెర్లకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. పూడిచెర్లలో ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొనున్నారు. రైతు సూర రాజన్న పొలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూమి పూజ అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కిషోర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలులో పర్యటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు ఓరవకల్లు మండలం పూడిచెర్లలో ఉపాధి హామీ పనుల కింద నిర్మిస్తున్నటువంటి ఫారం పాండ్స్ సంబంధించి ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ నిర్వహించేటువంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఓరవకల్లు వద్ద నెలకొని ఉంది. అయితే ఈ రోజు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి ఓరవకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ రైతు పొలంలో ఏర్పాటు చేసిన ఫారం పాండ్స్ ని ప్రారంభించి అక్కడ తర్వాత పక్కనే జరుగుతున్నటువంటి మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ రోజు ఏదైతే మార్చి 22వ తేదీ ఈ ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,50,000 ఫారం పాండ్లను నిర్మించాలి. వాటి ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలి పొలాల్లో అన్న ఒక లక్ష్యంతో గ్రామీణ ఉపాధి శాఖ పనిచేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా తమ పొలంలో ఫారం పాండ్లను నిర్మించుకోవటం, దాని ద్వారా ఆ భూగర్భ జలాలను అభివృద్ధి చేయడంతో పాటు రైతుకు లాభసాటి వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఈ యొక్క అంశాలను చేయాలి. రైతులకు ఉత్తేజితపరచాలి. అలాగే వాళ్లకు వాటి మీద అవగాహన కలిగించాలన్న కోణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు ఫారం పాండ్స్ తో పాటు ఇటు గోకులాల నిర్మాణం కూడా ఆయన శాఖ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహించి ఈ రోజు క్షేత్రస్థాయిలో ఈ యొక్క పర్యటన చేపట్టి మొత్తం అంశాలను కూడా అధికారులతో పాటు ఇటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతులకు అవగాహన కలిగించేందుకు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు 10 గంటల ప్రాంతంలో ఓరవకల్లు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అలాగే ఏదైతే ఈ ఫారం పాండ్స్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఏ విధంగా లబ్ధి పొందుతారు, వాటి ఫారం పాండ్స్ చుట్టూ కూడా రకరకాల చిన్న అంతర పంటలలాగా అంటే కరివేపాకు కానీ ఇటు కొత్తిమీర ఇలాంటి కొన్ని పంటలను వేసుకొని రైతులు లబ్ధి పొందొచ్చు అనే పలు విధమైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడంతో ఆ విధంగా అధికారులు సమావేశమైన పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓరవకల్లు వద్ద ఈ యొక్క పూడిచెర్ల గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా పూర్తి సన్నద్ధతతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు కర్నూలు ఎస్పీ నేతృత్వంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన కార్యకర్తలతో పాటు కూటమి నేతలందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ సభను అలాగే ఉప ముఖ్యమంత్రి పర్యటనను సక్సెస్ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.